కింద ఉన్న అసలైన డేంజరస్ జోన్. దాన్ని తప్పించుకోవాలంటే ఒక బుద్ధిమంతుడు ఈ భూమి మీదే డిసైడ్ అవుతాడు. చనిపోయిన తర్వాత అయ్యా నేను తప్పు చేశాను భూమి మీద నన్ను క్షమించంటే అక్కడ క్షమాపణలు ఉండవు. కిందకి వెళ్ళిన తర్వాత అది ఏదైనా సరే భూమి మీదే. యేసుక్రీస్తు మన నోటితో ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ప్రతిది కూడా దేవుడు చెప్పిన ప్రతి నియమాన్ని భూమి మీదే ఒప్పుకోవాలి. మనం అంతవరకు సహించాలి. ఎన్ని శ్రమలైన ఎన్ని ఇబ్బందులైనా అన్ని కూడా భూమి మీదే చేయాలి. చేసి కన్ను మూసే ముందు మంచిగా దేవునికి అప్పచెప్పుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు మనకు ఫుల్గా రక్షణ అనేది అప్పుడు తెలిసిద్ది. కన్ను మూసిన తర్వాతే మనకు రక్షణ అనేది తెలిసింది. అంతేగాని నోవాహు గారు ఒక నీటి ద్వారాగా రక్షణ పొందాడు. అంటే నీటి నుండి